హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రవ్వ కేసరి ఎలా చేయాలో చూద్దాం. దానికోసం కావాల్సిన పదార్థాలు చూసేయండి. దీనికోసం ముందుగా కడాయి పెట్టుకొని అందులోకి కొంచెం నెయ్యి వేసుకుందాం. నేను ఇక్కడ ఒక కప్పు రవ్వ కేసరి చేస్తున్నాను. ఒక కప్పుకి 1/4 కప్పు నెయ్యి పడుతుంది. సో నేను ఇక్కడ కొంచెం నెయ్యి తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ రవ్వ రోస్ట్ చేసుకోవడానికి. ముందుగా కొంచెం జీడిపప్పు, బాదం పప్పు వేసుకొని కొంచెం రోస్ట్ చేసుకోవాలి. అవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత అందులోకి కిస్మిస్లు వేసుకొని బాగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ బాగా వేగిన తర్వాత మనం తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే నేతిలోకి 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని వేయించుకోవాలి. బొంబాయి రవ్వ కొంచెం రంగు మారి సువాసన వచ్చేదాకా వేపించుకోవాలి. ఇలా పచ్చివాసన అంతా పోయిన తర్వాత అందులోకి 3 కప్పులు గోరువెచ్చని నీళ్లు పోసుకోవాలి. మనం నార్మల్ నీళ్ళు పోసుకుంటే త్వరగా ఉండలు కట్టేస్తుంది. అలా కాకుండా వాటర్ని కొంచెం హీట్ చేసుకొని గోరువెచ్చని నీళ్ళు పోసుకుంటే ఉండలు కట్టకుండా వస్తుంది. ఇలా ఉండలు కట్టకుండా ఉండటానికి కంటిన్యూస్గా తిప్పుతానే ఉండాలి. ఈ కన్సిస్టెన్సీకి రాగానే ఇందులోకి 1కి 1.5 కప్పు పంచదార వేసుకోవాలి. ఈ పంచదారతో పాటు నేను కొంచెం ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఉండలు కట్టకుండా కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉండాలి. పంచదార అంతా కరిగి మొత్తం బాగా కలిసిపోయేదాకా తిప్పుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, అలానే ఒక చిటికెడు యాలకుల పొడి, దాంతోపాటు మనం ముందుగా మిగుల్చుకున్న కొంచెం నేతిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఈజీగా అయిపోతుంది. ఈ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పులు గోరువెచ్చని నీళ్ళు, 1.5 కప్పు పంచదార, 1/4 కప్పు నెయ్యి వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.